నగరంలో మాస్టర్ ప్లాన్ల రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, ఎంఆర్ఓ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సీఎంను కోరడం జరిగిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, ఎంఆర్ఓ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సీఎంను కోరడం జరిగిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణం తర్వాత తిరుపతి నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్ల కుంభకోణం 2వ స్థానంలో ఉందన్నారు. నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్లు అవసరమని తాము కూడా స్థానికులుగా స్వాగతిస్తున్నామని, అయితే టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దోషులను శిక్షించాలని సీఎంకు రాసిన లేఖలో నవీన్ కోరారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన బాధితులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా కూడా లెక్క చేయకుండా నగరపాలక సంస్థ ఎంఆర్ఓ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో బెదిరించి భయపెట్టి టీడీఆర్ బాండ్లను తమకే తక్కువ ధరకు అమ్మాలని లాక్కోవటం జరిగిందన్నారు. టీడీఆర్ బాండ్లను వైజాగ్తో పాటు ఇతర నగరాలలోని బిల్డర్స్కు అధిక ధరలకు అమ్మేందుకు కొంతమంది అవినీతి అధికారులు, కార్పొరేటర్లు, బ్రోకర్ల అవతారం ఎత్తి భూములు ఇచ్చిన బాధితుల కడుపు కొట్టారని అన్నారు. డీబీఆర్ రోడ్డులో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్డు భూములకు అప్పటి సబ్ రిజిస్టర్ వాల్యుయేషన్ను ఇష్టానుసారంగా పెంచుకుని వైజాగ్లో అమ్ముకున్న విషయం బహిర్గతం కావడంతో అప్పటి కమిషనర్ గిరీష్ షా ఇచ్చిన సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో విజిలెన్స్ విచారణకు వచ్చిన అధికారులను భయపెట్టి వెనక్కి పంపించి ఆ కేసును నీరుగార్చిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు పునఃప్రారంభించాలని నవీన్ సీఎంకు రాసిన లేఖలో కోరారు. అనంతరం పులికోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కోల్పోయి ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకపోవటం బాధాకరమని, నగర అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తమకు ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, ఉన్న ఫలంగా గత ప్రభుత్వం టీడీఆర్ బాండ్లను బాధితులకు ఇవ్వకుండా నిలిపివేసి తమను మోసం చేశారని, తమకు న్యాయం జరిగేలా ఎన్డీఏ కూటమి నేతలు చొరవ చూపాలని కోరారు. ఈ బాండ్లు తీసుకొని పోయి వైజాగ్లో అమ్మితే వైజాగ్లో అనుమానం వచ్చి వాళ్ళు ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ రోజు గిరీష్ షా గారు సబ్ రిజిస్ట్రార్ని, అదేవిధంగా ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపించి ఆ బాండ్నే బ్లాక్ చేయడం జరిగింది, టీడీఆర్ బాండ్ని. మరి ఆ బాండ్ ఇచ్చినటువంటి అధికారుల మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అలాంటి బాండ్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చారు? లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని సుమారు తిరుపతి నగరంలో 4,000 కోట్ల రూపాయల అతి భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో తణుకు తర్వాత తిరుపతి టీడీఆర్ బాండ్ల మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అందులో అమాయకులు, నగర ప్రముఖులు, పులిగోరు ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు, స్నేహితులు, బంధుమిత్రులంతా మన తిరుపతి అభివృద్ధి చెందాలని చెప్పని స్వచ్ఛందంగా భూములు ఇస్తే వాళ్ళకి ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా శ్రీలక్ష్మి గారు అడ్డం పెట్టారు, నిలిపేశారని చెప్పని మీ ఇష్టంగా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు రోడ్లు వేసేశారు, ఆ రోడ్లలో ప్రజలంతా తిరుగుతున్నారు. మేము దానికి వ్యతిరేకం కాదు. మరి మాకు బాధితులకి టీడీఆర్ బాండ్లు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు? ఈరోజు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చట్టపరంగానే మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే అసలు పట్టించుకునే నాదులే లేదు. ఈరోజు తేలు కొట్టిన దొంగల్లాగా అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చేసేదంతా చేశారు. ఆ రోజు కొంతమంది కార్పొరేటర్లు అయితే బ్రోకర్లు అవతారం ఎత్తినారండి. బ్రోకర్లుగా మారిపోయి టీడీఆర్ బాండ్లు వచ్చినటువంటి వ్యక్తుల ఇండ్లకు పోయి బెదిరించి భయపెట్టి ఆ బాండ్లు తీసుకొని తక్కువ ధరకు, ఎక్కువ ధరకు మార్కెట్లో పోయి వైజాగ్లో అమ్మారు. ఆ కార్పొరేటర్లు అందరూ కూడా రేపు విజిలెన్స్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటికి రాబోతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే అక్రమ ఆస్తులు సంపాదించారో వాటన్నిటిని కూడా రికవరీ చేయాలని చెప్పని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.